पानी पिलाओ ए भाई इधर आ जाओ आगे नहीं तो पीछे चलो ए मारो नहीं मारो नहीं मारो नहीं मारो मारो ना मारो मारो ना अरे श्री राम जय 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 श्री राम पूरा पूरा रास्ता जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम 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 ओ भाई तेरा मजा कर मार वो करते सब आओ जय श्री राम जय श्री राम रे मारने लगे करो तो भाई ए पंकज भैया मारेगा आगे बढ़ जाइए जय जय श्री राम उधर बोल दे श्री राम जय श्री राम चलो बोल दे श्री राम चलो जय श्री राम अरे अभी नहीं मारो रे अब नहीं मारो जय श्री राम अभी कोई नहीं मारेगा जय श्री राम चौक पर ले चलो माता जो सबको जय श्री राम जब तक जानता है जब तक नहीं जय श्री राम गाड़ी लो गाड़ी देखो पूरा चौक मारो जयकारा लगे तो चलो जय श्री राम 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 हर हर महादेव हर हर महादेव जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम हर हर महादेव हर हर महादेव जय श्री राम 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 जोर ना बोले जय श्री राम हर हर महादेव जय जय शिव शंभू हर हर महादेव जय श्री राम जय महादेव जोर से यहाँ पे चढ़ के नाच कर देंगे जय श्री राम जय श्री राम पिछुल्ला होकर जी में जय श्री राम परम परिवर्तन बहुत అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు సిస్టర్ కోటమ్మ అంటారు.
అమ్మా మీది ఛత్తీస్గఢ్ అమ్మా? ఛత్తీస్గఢ్. ఈ మధ్య ప్రవీణ్ కుమార్ మీటింగ్ పెట్టించాను పోయిన నెల 29 జనవరి 29, 30, 31. ఓకే అమ్మా. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సురువు అయిపోయింది నాన్న. సరే అమ్మా, ఏం జరిగింది? అయితే ఈ రోజు సండే చర్చి కదా, ఆ మా చర్చి అంటే ఈ మసీ మహిమ చర్చి అంటారు మాది. ఆ అయితే చర్చిలో జరబడి ఈ రోజు ఆ చాలా కొట్లాట చేశారు నాన్న. ఎవరెవరు వచ్చారమ్మా? ఏ గ్రూప్ వాళ్ళు వచ్చింది? శివసేన వాళ్ళే వచ్చారు, బజరంగ దళ్ అంటారు కదా. బజరంగ దళ్ వాళ్ళు వచ్చారా? ఆ ఎంత మంది వచ్చారమ్మా వాళ్ళు? వచ్చిండ్రు 40 మంది పైన ఉన్నారు. మీది ఏ జిల్లా వస్తుందమ్మా? మాది ఛత్తీస్గఢ్, దుర్గ్ జిల్లా. దుర్గ్ జిల్లా. ఆ ఎట్లమ్మా, ఈ కర్రలు కత్తులు ఏమైనా పట్టుకొని వచ్చారా, మామూలుగా వచ్చారమ్మా? అంటే కర్రలే పట్టుకొని వచ్చారు. ఎవరినైనా కొట్టారమ్మా చర్చ్ లో? కొట్టారు. ఒక గర్భిణీ అమ్మాయికి తగిలింది, ఒక చిన్న పిల్లడు తగిలింది. అమ్మా తర్వాత మన సెక్టర్ మనం ఉండే ఏరియాలో తెరిసరికి చర్చికి వెళ్ళని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చేసారు. బాగా మన క్రైస్తవుల పిల్లలు వచ్చేసి వాళ్ళు వీళ్ళు బాగా కొట్టుకున్నారు సార్. ఈ రోజు మా పాస్టర్ కొడుకుని తీసుకెళ్లి స్థానాలు బంద్ చేశారు. జైల్లో పెట్టారా? జైల్లో పెట్టేస్తే అన్ని చర్చిలు అందరూ కలుసుకొని వెళ్ళాము అక్కడికి. వెళ్ళినప్పుడు వాళ్ళు వదిలిపెట్టారు 5 గంటలకి. పోలీస్ స్టేషన్ ముట్టడించారా? ముట్టడిస్తున్న తర్వాత బాబుని వదిలిపెట్టారు. బాబుతో ఎక్కువ మాట్లాడుతున్నారు మీరని మా మేనల్లు కూడా పాస్టర్లే. ఎంత మంది వెళ్ళారు పోలీస్ స్టేషన్ దగ్గరికి? చాలా మంది, కనీసం 400 మందికి పైన వెళ్ళారు. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా అది? అది ఛత్తీస్గఢ్ గాని పద్మనాగపూర్ తాను అంటారు దాన్ని. అమ్మా మరి వాళ్ళల్లో ఎవరినైనా అరెస్ట్ చేశారా? వాళ్ళల్లో ఎవరిని చేయలేదయ్యా, చేయలేదు. అదే ఇంకా మన వాళ్ళంతా అన్నారు, వదిలిపెట్టకపోతే మేమేమి మందిరాలను బడగొడుతున్నామా, మిమ్మల్ని ఏమన్నా అంటున్నామా, మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు అని చెప్పి చాలా మాట్లాడారు. అడిగిన తర్వాత వదిలిపెట్టారులే. అమ్మా ఇప్పుడు ఏంటి పరిస్థితి అక్కడ? చాలా భయంకరంగా ఉంది నాన్న. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మనకేం సహకరించడం లేదు ఛత్తీస్గఢ్ లో ఈ ప్రేయర్ల గురించి. ఎక్కువ మా చర్చిలో హిందువులు వస్తారులే. అయితే మాకు మా పెద్ద పాస్టర్ ఉంటే ఆయన కరోనా వైరస్ చనిపోయిన తర్వాత కొడుకు మనోడు 2 పాస్టర్ అయ్యారు. 2 చర్చిలు నడుపుతారు. అయినా క్రైస్తవుల కాడికి ఎక్కువ అన్ని బాగా రక్షణ పొంది మంచిగా పవిత్రాత్మతో నింపబడినటువంటి సంఘం మాది. ఇప్పుడు ఇంకా ఉద్రిక్తత అలాగే ఉందమ్మా? ఈ రోజు ఇంకా అయిపోయింది. మళ్ళీ వదిలిపెట్టం మేము, మా వాళ్ళని మీరు కొట్టారు అని చెప్పి అంటున్నారని మళ్ళీ వేసారు మొబైల్. ఈ రోజు 11 గంటలకల్లా అయిపోయింది. అంతా చాలా భయంకరం, అంత భయంకరం ఎప్పుడు చూడలేదు అసలు. భయపడిపోయినాం మేము. అమ్మ దానికి సంబంధించిన ఫోటోలు గానీ వీడియోలు గానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. దయచేసి ఈ నంబర్ కి పంపించగలరా? పంపిస్తాను. అమ్మా నేను మీతో మాట్లాడిన ఈ కాల్ నేను రికార్డ్ చేశానమ్మా. ఇది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చా? చేస్తారా? మంచి తల్లి, నిరభ్యంతరంగా ధైర్యంగా ఉండండి. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఈ నెలలో ఎక్కడైతే గొడవలు జరిగాయో ఆ ఛత్తీస్గఢ్ కి అక్కడికి నేను వస్తానమ్మా మీ దగ్గరికి. ఖచ్చితంగా నాన్న, నేను మిమ్మల్ని అవమానించుకుంటాను. ప్రవీణ్ కుమార్ మీటింగ్ కూడా నేనే పెట్టించాను. అమ్మా నేను వస్తాను. మన క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ CMDF మీకు తెలుసు కదమ్మా, క్రైస్తవులు ముస్లింలు కలిసి కొట్లాడుతున్నాం. ముస్లిం నాయకులు కూడా మీ దగ్గరకు వస్తారు. ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఆయన ఏం దేవుడు కాదు, లేకపోతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏమీ దేవుడు కాదు. ఇంతకంటే చాలా పెద్ద ఎత్తునే సంఘాన్ని అణిచివేయాలని చూశారు. సంఘం అసలు భూమి మీద లేకుండా చేయాలని చూసిన వాళ్లే మట్టిలో కలిసిపోయారు, సమాధుల్లో కుళ్ళిపోయారు తప్ప సంఘానికి ఏం గాల. ఇవాళ ఛత్తీస్గఢ్ లో ఉండే సంఘం మీద జరుగుతున్న దాడి ప్రపంచం మొత్తం చూస్తది తప్పనిసరిగా. మీరు ఒంటరిగా లేరమ్మా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రైస్తవులు ముస్లింస్ అందరూ కూడా మీకు అండగా ఉంటారు. మీ మీద ఎవడైతే చెయ్యి వేశాడో తప్పనిసరిగా వాడు దానికి ప్రతిఫలాన్ని చెల్లించాల్సి ఉంటది, మూల్యం చెల్లించాల్సి ఉంటది. ఇవాళ RSS వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, శివసేన వాళ్ళు మేము పెద్ద మగాళ్ళం అనుకుంటున్నారేమో. ప్రార్థనా మందిరాల మీద దాడి చేయడం ఏంటమ్మా? కాదమ్మా, రోడ్డు మీద వెళతా ఉంటే వీధి కుక్కలకి పిచ్చి కుక్కలకి అర్థం కాక మనుషుల్ని కరుస్తాయి.
అలాగే వీళ్ళు ప్రార్థనా మందిరాల మీదకి వెళ్ళిపోవడం, కర్రలు తీసుకెళ్ళడం, కత్తులు తీసుకెళ్ళడం, దాడి చేయడం, నిండు గర్భిణిని కొట్టడం ఏంటమ్మా? అవును, నిండు కొట్టారు. గర్భిణిని కొట్టడం ఏంటి? చంటి బిడ్డను కొట్టడం ఏంటి? ఉమ్. అడిగేవాళ్ళు లేరనా? లేరు. మా పాస్టర్ గారు కూడా ఏరే దిక్కెళ్ళారు. చిన్న బాబే ఈ రోజు యవనస్తుడే, ట్రైనింగ్ చేశాడు. ఆ బాబుని కొట్టి జైల్లో పెట్టారు ఈ రోజు. సరే అమ్మా, స్థానికంగా ఉండే సంఘ సభ్యులకు చెప్పండి, అజయ్ బాబు వస్తాడు తప్పనిసరిగా అని. ఖచ్చితంగా నాన్న. నేను వస్తానమ్మా. నేను మీ ఆడియో అనేది తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్లో ప్లే చేస్తాను. అక్కడ జరిగిన విషయం గురించి నేను మాట్లాడతాను. ఉమ్. మీరు ధైర్యంగా ఉండండి తల్లి. మీకు అన్ని రకాలుగా సిఎండిఎఫ్ నుంచి, వ్యక్తిగతంగా అజయ్ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ధైర్యంగా ఉండండి తల్లి. ఖచ్చితంగా నాన్న, ప్రేయర్ చేయండి మా ఛత్తీస్గఢ్ కోసము, మా సంఘాల కోసము, మా సేవకు కోసం. తప్పనిసరిగా అమ్మా, నాకు దానికి సంబంధించిన వీడియోలు అవి పంపించండి ప్లీజ్. పంపిస్తాను నాన్న, ఇప్పుడే పంపిస్తాను. ఇదే నా వాట్సాప్ నంబర్, ఇదే అమ్మా. ఓకే నాన్న, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా.